పొద్దున్నే బెడ్ మీద మీరు నిద్ర లేసారు, బెడ్ దిగక ముందే చేతులు కళ్ళ మీద పెట్టుకొని కరాగ్రి వసతి లక్ష్మి కర మధ్య సరస్వతి కలమూలంచ పార్వతి ప్రభాతే కరదర్శనం. ఎంతసేపు పట్టింది ఇది? 60 నిమిషాలు, 30 నిమిషాలు, 30 సెకండ్లు. కాలు కింద పెడుతున్నాం. సముద్ర వసనే దేవి అనేక రత్న సంభూతే విష్ణుపత్నీచ దేవి క్షమస్వత్వం మమ పాత తాడన. ఇది నిమిషమన్నా అయిందా? వితిన్ మినిట్ అయిపోయింది. 2 బ్రష్ చేసుకున్నా, లెట్రిన్ బాత్రూమ్ పోయినా, స్నానానికి పోతాను, నీళ్ళలో చేయి పెట్టినాను. గంగేచ యమునేచ గోదావరి నర్మదా సరస్వతి అస్మిన్ జలసన్నిధౌ కురు. అయిపోయింది. ఇంకా తింటున్నారు. అక్కడ కొంచెం 3 మంత్రాలు. అన్నపుణ్యే సదాపుణ్యే శంకర ప్రాణవల్లభే. భక్తి జ్ఞాన సిద్ధార్థం అని చెప్పేసి సంసారులు చెప్పాలి, భక్తి వైరాగ్య సిద్ధార్థం అని సన్యాసులు చెప్పాలి. ఆ తేడా తెలియకుండా 2 కలిపి చెప్పేస్తున్నారు. అందరికీ ఒకటే చెప్పేస్తున్నారు. సావుకు పెళ్లికి ఒకటే మంత్రం. ఏమంటారు? అన్నపుణ్యే సదాపుణ్యే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం. అందరికీ వైరాగ్యం ఇస్తే మాకు అన్నం పెట్టేవాడు అందరూ మీరంతా వైరాగ్యులు అయిపోతే మాకు వైరాగ్యం కావాలి, మీకు భక్తి జ్ఞానాలు కావాలి. జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం అని మేమంటాం, మీకు భక్తి జ్ఞానాలు కావాలి. అక్కడ ఆ చిన్న పొరపాటు అదొకపోయింది. రెండవది బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నం బ్రహ్మణాహుతం బ్రహ్మణైవ గంతవ్యం బ్రహ్మకర్మ సమాధి. 2వ చుట్టు నీళ్ళు. 3వసారి ఈ 2 మనం చెప్పంగానే మన లోపల ఉన్న వైశ్వానరుడు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత ప్రాణాపాన సమాయక్తం పచాన్యన్నం చతుర్విధం. ఒరే నువ్వు తింటున్నది నేనే గ్రహిస్తున్నాను, నాకే తిరిగి అది చేరుతా ఉంది, డోంట్ వరీ అని చెప్తున్నాడు. ఇక్కడ మట్టుకు ఈ మాత్రం తినేసి బయటికి వెళ్తున్నారు పనికి. ఆపదాపం హర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. అయిపోయింది. రాత్రి ఇంటికి వచ్చి పండుకుంటారు. పడుకునేటప్పుడు రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనకాలే పటే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. తో మంత్ర సే జాగే మంత్ర సే సోయే. మంత్రముతో లేస్తున్నారు. లేయంగానే మంత్రపఠనం, పడుకోవడము మంత్రంతో. ఈ దేహము మాంసపిండము క్రమంగా మంత్రపిండమై